మామూలుగా చనిపోయాక అంటే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు, ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు అవునవును. కదా. సో మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారా? లేదు, పైన ఉన్నారు, పైన ఉన్నారు. ఆయన కోరికలన్నీ తీరిపోయినట్టు. ఆయనకి కోరికలన్నీ తీరినాయి గానీ ఆయనకు బాధ్యత ఉంది ఇంకా. బాధ్యత ఉంది కాబట్టే నాకు కలలో కనిపించి హింట్ ఇవ్వడము, నాకు సపోర్ట్ చేయడము. నాకు ఇంకొకటి కూడా సార్ ఎలా వస్తాయంటే నన్ను ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్ బాధ పెడతారు కదా, వాళ్ళకి సంబంధించిన గత జన్మ కనిపిస్తది. వాళ్ళకి సంబంధించిన గత జన్మ కనిపిస్తది. అప్పుడు నాకు మొన్న రీసెంట్‌గా ఒకటి డ్రీమ్ ఏదొచ్చిందంటే నేను ఆధ్యాత్మికలోకొచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ కొందరు నాకు దూరం అయిపోయారు. అప్పుడేందంటే చిల్ అయ్యేవాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆధ్యాత్మికకొచ్చినాక చాలా వరకు ఇవే మాట్లాడుతున్నా నేను. అలా ఉండకూడదు, పక్క వాళ్ళ గురించి మాట్లాడొద్దు, అవన్నీ చెప్తున్నాను గదా! వాళ్ళకంత నచ్చట్లేదు. అప్పుడు నేను ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సైలెంట్ అయిపోయినాను. సైలెంట్ అయిపోయినా నచ్చట్లేదు. నువ్వు మారిపోయినావు, నువ్వు మళ్ళీ వెనక్కి రా అనేవాళ్ళు. నాకిది నచ్చింది. నేను నేర్చుకుంది అందరికీ నేను చెప్తున్నాను. అది బావుందని జెప్పేసి నన్ను మొన్న ఒక ఆంటీ టార్గెట్ చేసిందనమాట. ఆమెకి నేను బిజినెస్‌లో పార్ట్నర్‌గా ఎళ్దాం అనుకున్నాను. తను నాన్ వెజ్‌కి సంబంధించింది పెట్టింది నన్ను ఫోర్స్ చేస్తుంది. నేను అవి చెయ్యను. జీవహింస చేయొద్దు గదా! దీంట్లో మేము అన్నీ మానేసుకున్నాము. నేను మెడిటేషన్‌లో ఉన్నా. ఒకప్పుడు అన్నానేమో గానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నా. వినలేదు. నన్ను ఫోర్స్ పెట్టడము, లేదంటే నా మీద చెప్పడం, ఈమె హిప్నటైజ్ అయింది, అందుకే మనకు దూరం అయితుందని గ్రూప్‌లో అందరికీ చెప్పేది. ఇరిటేట్ చేస్తుంటే నేను ఫీల్ అలా అయ్యాను. ఉండదు, ఇంకోలా అని ఉంటది. ఎలా అనిందో అయ్యో! పిచ్చిలేసింది అట్లా అని ఉంటది. అట్లా ఏమి అనలేదు గానీ ఆహ్, అయితే అనింది. అన్న తర్వాత నేను బాధపడ్డా ఆ రోజు. ఆంటీతో నాకు మంచి రిలేషన్ ఉండే. ఈ బిజినెస్ వల్ల నాకీమె ఇలా అయిపోతుందని చెప్పేసి నేనేమి అడగను సార్. నేను కలలో ధ్యానం చేసుకొని నైట్ పడుకుంటాను. నేనిక్కడ ఏదైతే ఫీల్ అవుతానో దానికి సంబంధించిన డ్రీమ్ మాస్టర్ చూపిచ్చేస్తాడు. అడగకున్నా చూపిస్తాడు నాకు. ఆ పర్సన్‌తో నేను బాధపడ్డానంటే ఆ గత జన్మ నాకు చూపిస్తాడు. అయితే వాళ్ళ గత జన్మ చూపిస్తాడా? నేను ఇప్పుడు ఒక పర్సన్ నుంచి నేను బాధపడ్డాను అంటే ఎందుకు పడుతున్నానో ఆమెకు సంబంధించిన గత జన్మ కర్మ చూపిస్తాడు నాకు. అక్కడ ఏం చేస్తున్నా అంటే ఒకటి వైట్ హౌస్, త్రిబుల్ బెడ్‌రూము. దాంట్లో నేను మా అక్క, మా బావ ఉన్నారనుకోని నేను లోపలికెళ్ళాను. చాలా బావుంది ఫ్లాట్. లైట్‌లేసుకుంటున్నాను. అంటే చీకటుంది. వాళ్ళ ఇంట్లో మనుషులున్నారనే చెప్పి నేను లైట్‌లేస్తున్నాను. ఒక రూమ్‌లో ఓపెన్ చేశాను. ఇవి చింతగింజలుంటాయి కదా సార్! చింతపండులో ఒక ప్లేట్‌లో ఉన్నాయి. గాలికి ఎగురుతున్నాయి పైకి. చింతగింజలు పైకి ఎగురుతున్నాయి. నేను అనుకున్నాను ఏంటిది అంతా మ్యాజిక్ అవుతుందని ఒక్కొక్క బెడ్‌రూమ్‌లో లైటేసి వీళ్ళెక్కడున్నానా ఎతుకుతున్న టైంలో నాకు అన్నీ విచిత్రాలు కనిపిస్తున్నాయి. అన్నీ గాలికి ఎగరడము అవన్నీ కనిపిస్తున్నాయి ఆ ఇంట్లో. అమ్మో! ఇదేదో తేడా ఉంది. ఇంక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అప్పుడు నా చేతిలో ఒక పాప కనిపిస్తుంది. ఆ పాపని తీసుకొని పరిగెడుతున్నా నేను. అక్కడ కీస్ కనిపించినాయి తీసేసుకున్నా. బయటికెళ్ళి డోరేసుకున్న టైంలో నా వెంట ఒక లేడీ పరిగెడుతుందనమాట. పొట్టిగుంది, చిన్నగుంది, వైట్ హెయిర్ ఉంది, చీర కట్టుకొనుంది. ఆమె నా వెంట పరిగెడుతుంది. నన్ను పట్టుకొని నన్ను చంపడానికి. అయితే నేను ఫాస్ట్‌గా వచ్చేసి ఆ డోర్ వేసినప్పుడు గూడా భయపడ్డాను. అది కొడుతుంది లోపల నుంచి. నన్ను అటాక్ చేయడానికి కొడుతుంటే నేను భయపడుతున్నా. ఇంక నన్ను వదలదీమె అయిపోయింది. నన్ను చంపేస్తది. నా పిల్లని గూడా చంపేస్తది అనే ఫీల్‌లో మా ఫాదర్ అక్కడ నిలబడ్డాడు. నిలబడి నా తల మీద చేయి బెట్టి నేనున్నా గదా! నువ్వెందుకు భయపడతావు అని చెప్పి నా తల మీద చేయి బెట్టి ఆయన అక్కడ నాకు సపోర్ట్‌గా మాట్లాడారు. అయితే నేను ఆమె గురించి బాధపడినప్పుడు నేను ఈమెకి ఏం చేశా అని ఇన్నర్‌గా ఫీల్ అయినా. నేను అడగలేదు. డ్రీమ్‌లో నాకెందుకు ఇది జరుగుతుంది? ఎందుకు ఈమె ఇట్లా చేస్తుంది అని అడగల. ఈ ఆంటీ మంచిగా ఉండే గదా! ఎందుకు నాతో ఇట్లా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు నాకు ఈ డ్రీమ్ కనిపించింది. ఆ ఆంటీ ఎవరో గాదు, గతంలో ఆమెనే ఆమె. ఎవరు? ఆ ఆంటీ నా వెంట పడింది గదా ముసలావిడ. ఇక్కడ ఎలా ఉంటదంటే సార్, మనము డ్రీమ్‌లో నేను భయపడ్డాననుకోండి, ఆ భయాన్ని వాళ్ళకి గతంలో నేను పెట్టినట్టు. ఆ భయం మనకిప్పుడు తెలవడానికి మనకి చూపిస్తదనమాట. అంటే ఈ డ్రీమ్‌లో నేను భయపడ్డాను గదా! ఆ భయాన్ని ఆమె తరుముతుంటే నేనేదైతే భయపడ్డా ఆ బాధని ఇంతకుముందు ఆమెకు పెట్టినా నేను. ఓకే. అది నాకు చూపిచ్చింది. అంటే నేను అక్కడ రియలైజ్ అయిపోయినా. ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడుతున్నా అంటే అప్పుడు నేను పెట్టినా నీకు. పెట్టినా గదా ధ్యానంలో కూర్చొని నాకు తెలియక నీకింత బాధ పెట్టినా. నేనింత బాధపడుతున్నా అంటే నేను పెట్టినా గాబట్టి క్షమాపణ చెప్పుకుంటా. ఆమెకే నేను సారీ చెప్పుకుంటా. ధ్యానంలో కూర్చొని సారీ చెప్పుకుంటా. చెప్పుకున్న తర్వాత వాళ్ళ ఆత్మస్థితి మారుతది సార్. మనం సారీ చెప్పుకొని ఇప్పుడు ఎవరైనా బాధ పెడితే మనం ఏదో ఒకటి అంటాము, ఏదో చేస్తాం. మేము అట్లా చెయ్యం. మేమేం చేస్తాం అంటే రియలైజేషన్. కర్మని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఏదైనా గత జన్మ మేము యాక్సెప్ట్ చేసేస్తాం. ఏదిస్తే అదే తిరిగొస్తది. కాదండి, ఇలా అన్నారు కదా ఏది ఇస్తే తిరిగి వస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, మీ వెనకాల ఒకడు పడ్డాడు, రైట్?
దానికి కూడా గత జన్మ కారణమే ఉంటుందా? ఉంటది ఉంటది అవి కూడా పడ్డాయి నాకు వస్తాయి. ఓకే. మిమ్మల్ని మీ మీద అసూయ కలుగుతుంది ఒకరికి, ఒక ఓకే. ఆంటీకి ఎవరికో, మిమ్మల్ని అకారణంగా ద్వేషించి మిమ్మల్ని అకారణంగా దూషిస్తా ఉంటది. దానికి గత అది జన్మ కూడా ఉంటది కారణం. అది కూడా ఉంటది సార్. ఆ, అవి కూడా కనిపిస్తాయి నాకు. ఆ. కనిపిస్తే ఏం చేస్తారు వాళ్ళని? వాళ్ళకి ఇదే చేస్తాము మేము, ధ్యానంలో కూర్చొని చెప్పుకుంటాం. లేదంటే మేము ఏం చేస్తాం అంటే ధ్యానంలో వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటాం, వాళ్ళ సోల్ ని మేము ఇన్వైట్ చేసుకొని ఏం చెప్తామంటే, అజ్ఞానంతో గతంలో మీకేదో మేము చేసాం, మిమ్మల్ని బాధ పెట్టినాం, మీకు పెట్టినాను కదా, ఈ రోజు నేను బాధపడుతున్నా కదా, నేను మీకు సారీ చెప్తున్నా, నాకు తెలియక నేను తప్పు చేసిన, నాకు ఇప్పుడు క్షమించు. మిమ్మల్ని మీకు డబ్బులు ఎగ్గొట్టాను అనుకోండి నేను, అప్పుడు ఏం చేస్తారు? మీరు నాకు ఎగ్గొట్టారు. అవును, ఇప్పుడు మీ మేము ఏం దగ్గర చేస్తాం? 1,00,000 రూపాయలు తీసుకున్నాను, అది కూడా చెప్తా. ఎగ్గొట్టాను. అది ఏం చేస్తామంటే, గతంలో కూడా మేము వాళ్ళకి ఏదో చేస్తేనే అది మాకు వచ్చింది కదా. పోలీస్ కేసు పెట్టి అలాంటివి ఏమి ఉండవు ఇంకా. పోలీస్ కేసు అని కాదు సార్. ఇప్పుడు ఏం చేస్తా అంటే, నా స్థితి ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నా కదా, నా స్థితి ఎట్లుంటది అంటే, నన్ను ఎవరైనా మోసం చేసిర్రు అనుకోండి, అడుగుతా, మంచితనంగా అడుగుతా, వాళ్ళు మొండికేసిర్రు అనుకో చూసుకుంటా, ధ్యానంలో చెప్పుకుంటా, నేను ఏదైతే బాధపడుతున్నో ఆ సమస్య ఉన్న వాళ్ళకి నేను సహాయం చేస్తా. అంటే అర్థం కాలేదు. ఇప్పుడు నాకు ఒక నాకు ఎట్లా జరుగుతుంది అంటే, నేను ఇప్పుడు ఏదన్నా అనుకున్నాను అనుకోండి, గంటలో నాకు ఏదో ఒక రూపంలో ఏదో అయిపోతుంది. నాకు సేవ చేయాలని ఉండే, అనాథాశ్రమాలకి అట్లా ఇవ్వాలని ఉండే. అయితే నేను అనుకున్నాను, మా హస్బెండ్ కి కూడా ఉండే, మా ఇద్దరికి ఉండే ఫీలింగ్, అనాథాశ్రమంలో మేము సాయం చేయాలి, ఇది ఫుడ్ డొనేట్ చేయాలని. ఆయన బిజీగా ఉండడం వల్ల నేను చేస్తున్నా ఇప్పుడు ఏదో ఒక రకంగా. అయితే నేను కిచెన్ లో కాఫీ కలుపుకుంటూ ఉన్న టైంలో ఫీల్ అయ్యా, ఏదో చేద్దాం అనుకున్నాం, బిజీ అయిపోయినాం, చేయలేకపోతున్నాము. భగవంతుని అడిగిన, బాబా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నేను ఎట్లా సర్వీస్ చేయాలి. మాట్లాడదాం, చెక్ విషయం చెప్పండి నాకు. నేను డబ్బులు ఇవ్వాలి, ఏం చేస్తారు? నేను ఇవ్వను. దీనికి ఏం చేస్తామంటే, దీనికి ఒక ధ్యానం ఉంటుంది సార్. అంటే లక్ష్మీదేవిని ఇన్వైట్ చేసుకొని ఆ ధ్యానంలో మేము ఇది చెప్పుకుంటాం, నాకు ఇంత బాధ పెట్టిందంటే పెట్టినాం కదా, అది రావడానికి మేము ధ్యానంలో చెప్పుకుంటాము. మళ్ళీ మనం ఏదైతే బాధలో ఉన్నామో అలాంటి వాళ్ళకి మేము సహాయం చేస్తాం. సో అట్లా కాకుండా పోయిన జన్మలో నేను బిఎస్ దగ్గర తీసుకున్నానేమో అని వదిలేయచ్చుగా, ఏంటి సార్? 1,00,000 రూపాయలు అట్లా కూడా ఉంటాయి కొంతమంది. అంటే వాళ్ళ స్థితిని బట్టి సార్. కొంతమంది మనసు ఎట్లుంటది అంటే, ఎక్కువ గొడవపడడం ఇష్టం లేని వాళ్ళు ధ్యానంలో చెప్పుకుంటారు, వాళ్ళకి ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ ధ్యానంలో ఎట్లుంటది అంటే, సరే మీరు నాకు 1,00,000 రూపాయలు నాకు ఇవ్వాలి, మీ నుంచి నాకు రాలేదు, నేను ధ్యానం చేసా, నేను ధర్మంలో ఉన్నా, నేను ధర్మంలో ఉండి ధ్యానంలో చేసి నేను ఏదైతే పోగొట్టుకున్నానో, అట్లా ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి నేను ఏదో, వాళ్ళు 10,000 అడిగితే ఒక 100 రూపాయలు ఇస్తా. అట్లా నేను ఇచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే, అతని దగ్గర నాకు రాకపోయినా వేరే అతని దగ్గర నాకు డబ్బులు వస్తుంది, అది ఉంటది. నిన్ను అంటే మేము చేస్తాం సార్. ఎందుకంటే అట్లా ఉండదు, పోలీస్ స్టేషన్ గుండా ఇది ఏమి ఉండదు, ఇంకా అలాంటివి మంత్రాలు ఏమి ఉండవు సార్. ఇదే క్షుద్ర శక్తులు ఏముండవు సార్. లక్ష్మీదేవి తోటి ఏముంటది సార్?